క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గతించిన పార్ట్లో మనము రక్షణ మునుపటి కంటే ఇప్పుడు మరీ సమీపంగా ఉన్నదనేటువంటి ఒక సబ్జెక్ట్ లో మొదటి పాయింట్ మనం చూసుకున్నామండి. రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మనం కలిగి ఉండవలసినటువంటి బంధం అని మనం చూసుకున్నాము. ఇంకా రిమైనింగ్ 2 పాయింట్స్ ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఇక రెండో విషయం మనం చూస్తే, మనము మనుష్యులను దృష్టింపవలసి వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతాం అనేది గ్రహించాలి. మనుష్యులను ఎప్పుడైతే మనం దృష్టిస్తామో ఇది డెఫినెట్లీ జరిగే విషయము. దేవునికి మనము గ్రాడ్యువల్ గా దూరం అవుతాము అనేది నమ్మాలి. ఈ విషయాన్ని దేవుడు ఉన్నాడు అనేది నమ్మేది ఎంత ఇంపార్టెంటో, ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తాడు అనేది ఎంత ఇంపార్టెంటో, దేవునికి దూరం కూడా మనం అవుతాం అనేది నమ్మాలి. ఎలాంటి సందర్భంలో? మనుష్యులను దృష్టింపవలసి వచ్చే సందర్భం ఒకటి వస్తుంది మనకి, అది మనం చేసేటప్పుడు. ప్రియులారా, ఇది ధ్యానించేటప్పుడు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఒకటి తీసుకుంటా నేను, మిగతాది మీరు స్టడీ చేసుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్య, అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క పరిచర్యలో, అపోస్తలుల అందరి యొక్క పరిచర్యలో వాళ్ళు ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళు భయపడలేదండి. వాళ్ళు దేవునికి మాత్రమే వాళ్ళు భయపడ్డారు, దేవుని మాత్రమే వాళ్ళు దృష్టించారు. పిల్లరా, నిజం. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మనందరికీ తెలుసు, గల్తీయులకు రాసిన పత్రికలో 3 భాగాలుగా అది ఉంది. అందులో మొదటి భాగంగా పౌలు దేని గురించి చెప్తాడంటే, ఆయనకి అపోస్తలుల ద్వారా నుంచి ఈ యొక్క జ్ఞానాన్ని ఆయన పొందుకోలేదు, దేవుడే సాక్షాత్తు పౌలుని ఏం చేశాడు, ఎన్నుకొని దేవునికి జ్ఞానానికి ఇచ్చాడు, అందుచేతనే ఆయన బోధిస్తా ఉన్నాడు అని ఆయన క్లారిఫికేషన్ ఇస్తాడు గల్తీయుల సంఘానికి. దాని గురించి చెప్పేటప్పుడు పౌలు ఆల్రెడీ ఆ సంఘానికి బోధించి వాళ్ళందరూ విశ్వసించేటువంటి సువార్తను వదిలిపెట్టి ఇంకొక సువార్తకు పోయేటప్పుడు వాళ్ళని హెచ్చరిస్తాడు పౌలు. అలా హెచ్చరించేటప్పుడు, అయ్యా, నేను బోధించే ఏ ఒక్క మాట, ఏ ఒక్క ఉపదేశం, ఏ ఒక్క బోధైనా నేను మనుషుని సంతృప్తి పరచాలని బోధించట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు మనుషుల్ని ఫోకస్ చేసి బోధించేది ఉంది. మనుషులు బాధపడినా పర్లేదు, ఏమైనా పర్లేదు, వారి తప్పిదములు వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని వాక్కు మనుషులకి చేరవేసేటువంటి ఒక పాత్ర మాత్రమే మనము అని అర్థం చేసుకొని దేవుని వార్తను ప్రకటించే బోధకులు ఉండరు. సో ఇక్కడ పౌలు ఏ విధంగా బోధిస్తున్నాడంటే, తాను అనుకునే బోధించట్లేదు, దేవుడు ఆయనకి ఏమైతే బయలుపరుస్తాడో దాన్ని మాత్రమే ఆయన బోధిస్తా ఉన్నాడు. చదవండి 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడునైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. సరా, ఆయన మనుషులు సంతోషపరచడానికి ఏ బోధ ఆయన బోధించట్లేదు. అక్కడ ఒక దాన్ని దాచేసి ఇంకో దాన్ని మాత్రం చెప్పి మనుషులు ఏమనుకునేస్తారేమో అన్నట్లు ఆయన బోధించట్లేదు. అదే పౌలు యాక్చువల్గా ఇంకో చోట చక్కగా చెప్తారండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇవన్నీ అపోస్తలులు వాళ్ళు చేసిన క్రియలండి. ఈ అపోస్తలుల కార్యాలు మొత్తం మీరు చూస్తే వారు ఎట్లా బోధించారంటే, అన్ని యూస్ఫుల్ థింగ్స్, ఏ ఒక్కటి కూడా ఏం చేయలేదండి అక్కడ దాచుకునక. ప్రభు ఇట్లా ఏది దాచకుండా అన్నిటినీ పరలోకంలో ఉండే దేవుణ్ణే యుగముల మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు అర్థం చేయనిచ్చాడు ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలంతా. ఆ తర్వాత పూర్తి మొత్తంలో ఎవరి ద్వారా ఆ ఒక ప్రణాళిక మనకు తెలియబడింది? అపోస్తలుల ద్వారా అండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రయోజనకరమైనది ఏది దాచుకునక మీకు ఇంటికి వచ్చి మేము ఏం చేసినామండి? ఒకటే అలా మేము ఎందుకు చేసాం తెలుసా? ఎందుకు ఏది దాచాం తెలుసా? మీరు ఏదైనా
ఒక విధంలో ఖచ్చితంగా మీరు ఏం పొందాలా? మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలా. మాకు అదొక్కటి జరిగితే చాలు, దానికోసం మేము ఏది దాచాల్సిన అవసరం లేదండి. అదే 26-27 వచ్చిన చూడండి, అదే అధ్యాయంలో. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియబడకుండా నేనేమీ దాచుకొనలేదు. అది చెప్తున్నాడండి. ఓకేనా? ఏది నేను దాచలేదబ్బా అంటున్నాడు. ఎందుకంటే అదంతా వాళ్ళు అనుకునేది బోధించక రాలేదు. వాళ్ళు ఏదో మనుషులకి ఏది బాగుంటుందని బోధించేకి వాళ్ళు రాలేదు. అలా బోధించేటప్పుడు ప్రియులారా, కొందరు వాళ్ళని ఎదురు తిరిగి తిట్టేవాళ్ళు వచ్చారు, వాళ్ళని కొట్టేవారు వచ్చారు. అప్పుడంతా పౌలు వాళ్ళు కానీ అపోస్తలులు కానీ ఏం చేయలేదు, అక్కడ వాటిని వాళ్ళు ఆలోచించలేదు. క్రీస్తే రక్షకుడు, క్రీస్తు మరణించిన లేచాడు అని చెప్పేటప్పుడు ఎంతమంది వాళ్ళు రాళ్ళు ఎత్తుకున్నారు తెలుసా? అలాంటప్పుడు ఏం చేయలేదు వాళ్ళు, దానికి భయపడలేదు. అలాగని వాటిని దాచేసి, సత్యం అంతా దాచేసి అలా వాళ్ళు జీవించలేదండి. దేవుని మాత్రమే వాళ్ళు దృష్టించారు ప్రియులారా. నెక్స్ట్ రోమిలికి రాసిన పత్రిక, ఇది దేనికంటే, సరే అలాంటప్పుడు మనుషుల్ని పూర్తిగా వాళ్ళు ఎక్కడ సంతోషపరచట్లేదు అనే విధంగా దాన్ని అర్థం చేసుకోకూడదు. అదే పౌలు కావాలంటే అదే మనుషుల్ని సంతోషపరుస్తాడండి. ఎందుకు తెలిసిన, వాళ్ళు గనుక క్రీస్తుని విశ్వసించేదానికి వాళ్ళు ముందరిగేస్తే వారి కోసం నేను వాళ్ళు సంతోషపడేదాని కోసం ఏమైనా చేస్తానని చెప్తారు పౌలు. మీకు ఆ డిఫరెన్షియేషన్ అర్థమైందా? బోధలో మార్పులు చేయరు సంతోషపెచ్చేకి, వారు మారు మంచి పొందేదాని కోసం కావాలంటే, ఆయన చేసే క్రియలలో కావాలంటే ఆయన వారికి సంతోషం కలిగిస్తారు. కానీ బోధించే విషయంలో ఆయన ఏది మనుషుని దృష్టించడం చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రోమా 15:1 నుంచి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడును అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించను. ఎంత గొప్ప మాట కదండి. యేసుక్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోవాలని కాకుండా ఎట్లయితే జీవించాడో ఆ రీతిగా పౌలు చెప్తున్నాడు, మేము కూడా తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మొదటి వచనంలో బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించక బద్దులమై ఉన్నామంటే అదే ఆయన డిఫరెన్షియేషన్ అర్థం చేసుకోవాలా. పౌలు చెప్పేది ఏంటంటే, ఎక్కడెక్కడంతా మనుషుల్ని దృష్టించాలో అక్కడ మేము చూడము, దేవుణ్ణే మేము దృష్టిస్తాము. ఎంత ఒక మంచి మాట కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరినీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఇప్పుడు దాసునిగా చేసుకునే దాంట్లో ఆయనకి ఏమైనా ప్రాఫిట్ బెనిఫిట్ ఉందా, లేదంటే అది ఈజీనా? కానీ ఆయన ఎందుకు ఇలాగంతా మారిపోతున్నాడంటే, వాళ్ళు ప్రభువుని విశ్వసిస్తారు చూసారా, వారు మారు మనసు పొందుతారు చూసారా, అది ఆయనకి సంతోషం. దాని కొరకు ఏమన్నా చేస్తారండి. కంటిన్యూషన్ చేయండి అక్కడ 20 నుంచా. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రములు లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత ఒక గొప్ప మాట కదా. 23లో ఉంది, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుడ్డకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను.
సంతోషపరిచేది ఇది చేస్తాడు ఆయన. ఇవన్నీ చేస్తాడండి. ఎందుకంటే ప్రభువుని కానీ ఎవరైనా ఒకరు విశ్వసిస్తారంటే నేను దానికోసం ఏమైనా చేస్తా. ఇంత గొప్ప మనసు కదండి. ఈ విధంగా మనుషుల్ని సంతోషపరిచేది దేవునికి దూరమైనది కాదు, ఇది దేవునికి అనుకూలమైంది. కానీ మనుషుల్నే ఫోకస్ చేసే దేవుని వ్యతిరేకంగా కూడా ఉంటాయి చూసుంటే. అక్కడ దేవుడు బాధపడుతుంటాడు, దేవుని చిత్తం కానిది, అది దేవునికి బెనిఫిటే తీసుకోరు, దేవునికి మహిమనే కొని తెచ్చేది కాకుండా ఉంటా చూడండి. అటువంటి వాటిలో అంతా ఏం చేయకూడదు. మనము మనుషుల్ని సంతోషపరిచే విధంగా మనం ఉండకూడదు. దానికి ఎగ్జాంపుల్ గానే మనం చూసాము ఆయన బోధించే విషయంలో. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో నెక్స్ట్ చాప్టరే 33వ వచనంలో కూడా చెప్తారు చూడండి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చూసారా, అందరినీ పౌలు నిజంగానే సంతోషపెట్టాడండి. చూడండి, పౌలు యొక్క స్టేటస్, ఆయన నాలెడ్జ్, ఆయన క్యారెక్టర్ అన్నిట్లో గొప్పవాడు. కానీ ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేదండి. ఇవాళ చెప్తున్నాడు, ఒక్కొక్కరికి తగినట్టుగా ఆయన కావాలంటే మారుతున్నాడు. ఎందుకంటే వారి రూట్లో వెళ్ళి వాళ్ళని మార్చడానికి పోతున్నాడండి. వాళ్ళ రూట్లో వెళ్ళి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువులోకి వచ్చుటకు. ఎంత గొప్ప ఒక కార్యం చూడండి. ఇది దేవుని ఫోకస్ చేసే పద్ధతి ఇది. ఓకేనా? అది ప్రియులరా. అయితే ఒకవేళ మనం మనుషుని దృష్టించామనుకోండి, ఏం చేస్తాం తెలిసిన, అక్కడ మనుషుని సంతృప్తి పరిచేకి ప్రయత్నిస్తాము, లేదా ఆ మనుషుని భయపడతాం ఫస్ట్ మనం. కరెక్టేనా? ఒకసారి మనుషునికి మనం దృష్టించామనుకోండి, అక్కడ దేవునికి భయపడాల్సింది పోయి ఏ మనుషుని భయపడతామో, దేవుని సంతృప్తి పరచాల్సింది పోయి ఏ మనుషుని సంతృప్తి పరుస్తాం ప్రియులరా. చదవండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-6. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. వారిని ఎంత పెద్ద మాటలు తెలుసా అండి. కారణం ఏంటంటే లిపి మనం చదువుతున్నది, కానీ వాళ్ళు ఆ రోజు జీవించినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం ధ్యానించాలి. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ, మనుష్యులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించు. ఆయన మాట్లాడుతున్నది ఎందుకు నేను రెండోసారి చదువుతున్నా అంటే, ఆయన చెప్పేది బోధించడాని గురించిన విషయం. మన ఎగ్జాంపుల్ తీసుకున్నది ఆయన బోధించేది. ఇప్పుడు పౌలు బోధించే విషయంలో ఆయన ఎవరిని దృష్టిస్తా ఉన్నాడు అనేది నేను మాట్లాడుతున్నా. ఆయన ఎవరిని సంతోషపరిచేదానికి ఆయన బోధిస్తా ఉన్నాడంట, మనుషుల్నా కాదు, దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అలానే బోధిస్తామండి. అది పౌలు చెప్పేటువంటి ఒక విషయం. కనిపించండి, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. నిజంగానే ఈ కాలంలో ఉన్నారా లేదా అండి? కంటిన్యూ చేయండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. నిజంగా కోరుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని మాత్రమే దృష్టిస్తా ఉన్నారు, దేవుణ్ణి. సో వీళ్ళకి మహిమ గాని ఘనత గాని వస్తే ఎవరి దగ్గర మాత్రమే కావాలి వీళ్ళకి, దేవుని దగ్గరనే కావాలి వీళ్ళకి. మనుషుల దగ్గర వాళ్ళు దృష్టించట్లేదు అసలు వాటిని. ఒకవేళ దానికి అలవాటు పడిపోతే అదేం చేస్తుంది వాళ్ళని తీసుకొని పోయి పట్టణంలో జరిగిందా లేదా. అపోజిట్ నుండి పౌరులు ఏం చేశారు, వాళ్ళు విగ్రహారాధన చేసే లెవెల్ చేసేస్తున్నారంటే అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మనుషుల్ని వాళ్ళతోనే ఉంటాము, వాళ్ళని టార్గెట్ చేయాలి, కానీ మనుషుల్ని ఫోకస్ చేసేకూడదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఎంత గొప్ప ఒక విషయం చూడండి ప్రియులరా. సో ఈ యొక్క
పౌలు యొక్క మినిస్ట్రీ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆయన ఫోకస్ ఎవరి మీద ఉందండి? ఒక మనిషిని ఫోకస్ చేసినప్పుడు ప్రాణాన్ని కోల్పోవడానికి ధైర్యం రాదు. ఎందుకంటే ఒక మనిషికి కొంతవరకే చేయగలుగుతాడు, దానికి మించి చేయలేడు. పౌలు అక్కడ దేవుని చిత్తము, దేవుని ప్రణాళికల్లో ఆయన ఇమిడిపోయినాడు కాబట్టి ఆయన దేనికి సిద్ధమవుతా ఉన్నాడు. అక్కడ ప్రాణాన్ని పోగొట్టుకునేకి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడండి. అది అర్థం చేసుకోవాలి. ఇదే పరిస్థితి మనకి ఇంకొకసారి కూడా తెలుసు. అపోసైనటువంటి పేతురుని ఏం చేస్తారు ప్రధాన యాజకులు? ఆయన బోధిస్తూ ఉంటాడు, స్వస్థత కార్యాలు చేసేస్తూ ఉంటాడు దేవాలయం బయటని. చెరసాల్లో వేసేస్తారు, బంట్రోతులు సెక్యూరిటీ అంతా ఉంది. రాత్రి ప్రభుదూత వచ్చి సంఖ్యలు ఓపెన్ చేసేసి వాళ్ళు బయటకు పోయి వెళ్ళి బోధించండి, మళ్ళా నేను చెప్పించేయండి అని చెప్పి ప్రభుదూత చెప్పిన వెంటనే వాళ్ళు మరుసటి ఉదయం అంతా పోయి బోధిస్తూ ఉంటప్పుడు ఈ విషయం తెలిసిన ప్రధాన యాజకుడు జైలు దగ్గర పంపించినప్పుడు అన్ని నీట్ గా సెట్ చేసినట్టే ఉంటాయి. ఆడ బంట్రోతులు ఆడే ఉంటారు, లాక్ చేసినట్టుగా ఉంటది, కానీ మనుషులు మాత్రం నిండరు. ఇదేంటి ఆలోచించేటప్పుడు వాళ్ళకి భయం కలిగి, అయినా వీళ్ళని ఇప్పుడు కానీ మనం మిస్ట్రీట్ చేసినాం అనుకోండి, ఏమైపోతుంది, ఇష్యూ వేరేలాగా అయిపోతుందని మనం సెపరేట్ పిలిపించి నేను చెప్పింది వినాలా, ఇదంతా బోధించకూడదంటే నేను చెప్పినారు వాళ్ళు, మేము నీకు లోపడకూడదయ్యా, మేము మా దేవునికి లోపడాలా అని చెప్పినారండి. కారణం వాళ్ళ ధైర్యము, వాళ్ళ విశ్వాసము, వారి యొక్క దృష్టి ఎవరి వైపు మాత్రమే ఉండిందండి? దేవుని వైపు మాత్రమే ఉంది. సమ్ టైమ్స్ మనకి లబ్ధి పొందాలంటే, మన స్వప్రయోజనం పొందుకోవాలంటే ఖచ్చితంగా సమ్ టైమ్స్ మనుషులు ఏం చేస్తారు తెలిసిన? మనుషుల్ని సంతృప్తి పరిచేకి ఈజీగా పడిపోతారండి. కానీ ఎక్కడ కూడా ఒకవేళ అది మీకు వచ్చినా రాకపోయినా పర్వాలేదండి. దేవుని చేత మహిమ పొందుకోవడం ఎక్కువనా, ఆ సందర్భంలో ఒక లాభం పొందుకునేది ఎక్కువనా? రెండోది, ఈ ఎగ్జాంపుల్లో ఆత్మీకమైన విషయాన్ని చేస్తే వచ్చే ఆనందం ముఖ్యమా, మీ బంధాలకో లేదా శరీర ఆశలకో లౌకికమైన విచారాల మధ్య జీవిస్తే వచ్చే స్వలాభాల కొరకు జీవిస్తే వచ్చే ఆనందం ముఖ్యమా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు వెళ్ళి బోధించిన తర్వాత వాళ్ళకి దెబ్బలు పడలేదా? అయితే వాళ్ళు ఏ ఆనందాన్ని కోరుకున్నారు? దేవుని చేత ఇంకా పొందుకోలేదు. యాక్చువల్గా ప్రభు రావాలి, దాని కొరకు వాళ్ళు ఆ రోజు జీవించగలిగారు. పిల్లల దృష్టి అదే కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఉంది. యాక్చువల్ 10th చాప్టర్ అంతా ఏంటి? మత్తయి సువార్త. ప్రభు శిష్యుల్ని ఏం చేస్తాడో, అపోస్తులందరినీ ట్రైనింగ్ చేస్తాడు. మీరు పరిచర్య ఇట్లంతా చేయాలి, మీకు దేవుడు ఇట్లంతా తోడుంటాడు, మీరు ఎలా వెళ్ళాలి, అవన్నీ నేర్పిస్తా ఉన్నప్పుడు ఆ మాట చెప్తాడు చూడండి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. చూసారా? అదే కదా ప్రభు చెప్పిన గొప్ప మాట అండి. అంటే అర్థం ఏమి? ఎవరి మీద మనము ఫోకస్ చేసి ఎవరికి భయపడాలండి? దేవునికే మనం భయపడాలండి. అదే అర్థం చేసుకో. ఎందుకంటే జీవన్ మరణములు యెహోవా వశము. అలాగే మనం రక్షించబడాలంటే లేదా మనకి నాశనమే ఇవ్వాలి అన్న ఈ రెండింటి పైన మన గురించినటువంటి అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. ఆయనకు భయపడండి అన్నాను. అందుకే యేసుక్రీస్తు కూడా పిలాతు అడిగేటప్పుడు, అయ్యా ఇది నీకు సంబంధించింది కాదు ఇది, ఓకేనా, ఇది ఎక్కడి నుంచి రావాలి, దీనికి నాకు పర్మిషన్ పై నుంచి రావాలి, ఓకేనా, ఇది నా రాజ్యానికి సంబంధించినటువంటి విషయం అని ప్రభు ఎంత చక్కటి సమాధానం ఇచ్చినారండి. అవన్నీ జరిగే టైం ఉంది ఇంకా. కానీ ఆయన జీవించిన జీవితం మాత్రము ఆ రోజుల్లో దేన్ని మాత్రం ఫోకస్ చేశారండి? ఏమనుంది అక్కడ 28లో? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడు గాని. ఇప్పుడు ఆయన దేహాన్ని చంపినటువంటి వారు కంటి ముందర ఉన్నారు. ఎవరో కాదు, ప్రధాన యాజకులు అంతా ఉన్న శాస్త్రులు అంతా గుంపులుగా ఉండి చంపండి, మా పైన మా పిల్లల పైన వచ్చినా పర్లేదు, ఈ యొక్క శాపము రానివ్వండి, ఇతన్ని చంపండి అని అన్నారు. దేహం చంపేటువంటి వారే. వాళ్ళకి భయపడలేదు ప్రభు. ఎందుకంటే ఆయన ప్రణాళికనంతా ఎరిగి వచ్చినటువంటి వాడు. ఎవరికి మాత్రమే ఆయన సంతోషపరచాలనుకున్నాడండి? ఆత్మను. ఆయన మరణించేస్తే తిరిగి లేపుతా చూడండి, దేవునికి ఆయన అనుకూలంగా జీవించాలనుకున్నాడండి. అది మాత్రమే చూడాలి. 26లోనే ప్రభు ఆల్రెడీ చెప్తా చూడండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి,
మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేరల మీద ప్రకటించుడి. ఇంకా ఊతనిచ్చి పంపిస్తున్నాడండి. ఎందుకంటే మీరు భయపడద్దండి ఎవరికి. మీకు నేను బోధించిన దానంతా మీ గోళ్ల మధ్య బోధించుంటాను. మీరు వెళ్ళి దాన్ని ఎక్కడ బోధించాలా? పబ్లిక్ లో వెళ్ళి బోధించాలా? ఎందుకంటే అలా అంతా చేస్తే ఏమొస్తారు? వీళ్ళకి శ్రమలు ఎదురవుతారు. అది ఆల్రెడీ పైన చెప్పాడండి. అయితే కూడా మీరు భయపడొద్దండి, మీరు వెళ్ళండి అని చెప్పేటప్పుడు అపోస్తులైనటువంటి వాళ్ళు మనుష్యులను దృష్టించారా, దేవుని దృష్టించారా? క్వశ్చన్. మనుషులు దృష్టించారా, దేవుని దృష్టించారా? వాళ్ళు దేవుణ్ణి దృష్టించారు కాబట్టి అండి స్టెఫను ఎంత ధైర్యంగా బోధించాడు తెలుసా? ఎత్తుకున్నాడంటే అబ్రహాం దగ్గర నుంచి ఎత్తుకున్నాడు. చరిత్ర ఎత్తుకొని మాట్లాడాడు. అరే బుద్ధిహీనులారా అన్నట్లుగా ఆయన కౌంటర్ ఇచ్చాడండి. ఎంత చక్కగా అంతా మాట్లాడి, ఇప్పుడు ఆయనే కదా ఆయన ఎత్తుకొని చెప్పిన వెంటనే ఆయన ఏమన్నా షాల్వా వేసి కప్పారా అండి? ఆయన్ని వెంటనే ఏం చేసినారు? ఆన్ ద స్పాట్ ఆయన రాళ్ళతో కొట్టి చంపేసినారు. కరెక్టా? కానీ అక్కడ వాళ్ళ దృష్టి మాత్రం ఎవరు తప్పలేదో. ఏమండి? ఎవరు తప్పలేదండి? దేవుని తప్పలేదు. అందుకే అదే ప్రభు చెప్తారు 37వ వచనంలో, అదే చాప్టర్, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. అంతే. ఆడ ప్రభు అదే చేశాడండి. ప్రభు అదే చేశాడు. ఆయన సన్మానించకుండా వదిలేదు, గౌరవించకుండా వదిలేదు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత నెరవేర్చకుండా వదిలేదు మరియా యోసేపుల దగ్గర. కానీ ప్రయారిటీస్ ని మార్చకూడదని చెప్తున్నాడు ప్రభు అక్కడ. ప్రయారిటీ మారిస్తే మీ ఫోకస్లు మారిపోతాయి. ఫోకస్ మారిపోతే మీరు సంతోషపరిచే ఆ యొక్క వ్యక్తులు మారిపోతారు. దేవుని సంతోషపరుస్తా ఉన్నట్టే ఉంటారు. మీరు ఆబ్వియస్లీ ఎవరిని సంతోషపరుస్తూ ఉంటారు అక్కడ? మనుషుల్ని. ఓకేనా? అదే అర్థం చేసుకోవాలండి. చాలా సందర్భాలు ఇది మన డైలీ లైఫ్ జరుగుతుంది కదా, ప్రేయర్స్ మిస్ అయిపోతూ ఉంటాము. దైవికమైన కార్యక్రమాలు పాల్గొనేదానికి ఇంపార్టెన్స్ లేకుండా పోతే ఏమంటే రక్త సంబంధంలో లాగుతూ ఉంటారు అట్లే. అరే ఇప్పుడు వీళ్ళు మనం కాదనుకోలేమే ఎట్లా, మనం వద్దనుకోలేమే ఎట్లా అన్నప్పుడు అంతా ప్రభు అపోస్తులు కానీ చూస్తే మనం అవమానించుకోవాలండి నిజంగా. ఓకేనా? అది అర్థం చేసుకోవాలి. చివరిగా మూడో విషయం ఏంటంటే, మనలను సంతోషపరచాలి అనుకునేటప్పుడు దేవుణ్ణి సంతోషపరచ నేరము. ఓకేనా? మనలను సంతోషపరచుకోవాలనేటప్పుడు దేవుని సంతోషపరచ నేరము. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 24 నుంచి 26 చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, మనం ఈరోజు సబ్జెక్ట్ ఏం ధ్యానిస్తున్నామంటే రక్షణ అంటే నిత్య జీవం పొందుకోవడమే. ఇప్పుడు ఆల్రెడీ ఇది చూసాం ఒక చోట. ఇక క్లియర్ గా ఏం చెప్పడుందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించునంటే మనము నిత్య జీవం పొందుకుంటాం. ఎట్లా పొందుకోవాలంటే, మనల్ని మనం సంతోషపరుచుకుంటూ జీవించి పొందుకునే జరగకూడదు. ఓకేనా? మనం జీవించేటప్పుడు దేవుని సంతోషపరచాలి, ఆయన కుమారుని సంతోషపరచాలి, సంఘంలో ఉన్న సహోదరులను సంతోషపరచాలి. అంటే ఇతరులకు ఉపయోగపడేటువంటి వారుగా మనం ఉండాలంటే, ఒకే విత్తనంలాగా ఉంటే అది ఎలా ఉంటుందంటే సింగిల్ గా ఉంటుందా? ఒంటిగానే ఉంటును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల
అది ఒంటిగానే ఉంటది, అది దాన్ని యూజ్ లేకుండా ఉంటది. అందుకే ఉపమానంలో కూడా చెప్తాడు ప్రభు, యజమానుడు దాసుడు ఉపమానంలో ఏం చెప్పాడు, 3 తలాంతులు ఇచ్చాడండి. 3 రకమైన తలాంతులు ఇస్తే 3వ వాడు ఏం చేశాడు, దాన్ని పూడ్చిపెట్టాడండి వాడు, దాన్ని వాడకుండా. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ గోధుమ గింజ పెట్టినప్పుడు చచ్చిన తర్వాత చెట్టు అయ్యి ఫలించి ఏమవుతుంది, నలుగురికి ఉపయోగం ఉంటుందండి. మనము దేవునికి ఉపయోగపడేటువంటి వారుగా మనం జీవిస్తా ఉన్నామా అనగా దేవుని పరిచర్య, ఏ విధంగా అయినా దేవుని పరిచర్యకు మనం ఉపయోగపడతా ఉన్నామా? యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు శిష్యులుగా ఎట్లయితే వారు దేవుని పట్ల రాజ్య భారం కలిగి జీవించారో మనం జీవించగలుగుతా ఉన్నామా అని మనం అర్థం చేసుకోవాలండి. సరే, ఇది ఒక పరిచర్య కోణంలో చూస్తే, తర్వాత వచనంలో ఏముంది, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకోను. మన ప్రాణమును ఎన్ని రకాలుగా ప్రేమించుకోవచ్చండి, అది చక్కగా ఇంకొక వచనంలో చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20-21. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20-21. ఒకటి ఎంటర్టైన్మెంట్స్, ఈ లోకంలో మనకి కాలక్షేపం, ఆ తర్వాత విలాసవంతమైనటువంటి జీవితం జీవించడానికి తగిన సోర్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనుషులు చాలినంత మనుషులు ఉండొచ్చు టైం వేస్ట్ చేయడానికి. ఈవినింగ్ అయితే ఎవరితో మీట్ అవుదామని రేపు ఎల్లుండు తర్వాత ఒక్కొక్క టైంలో షెడ్యూల్స్ చేస్తూ ఉంటాం, కరెక్టా? హాలిడేస్ దొరికితే ఎక్కడికి వెళ్ళాలని ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే తన ప్రాణాన్ని ఏమనుందండి ఇక్కడ, ప్రేమించుకునేది ఇదంతా. ఇప్పుడు ఎక్కడ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి ఉపయోగపడే ఒక జీవితమో, యేసుక్రీస్తుకు ఉపయోగపడే ఒక జీవితమో, తన రక్షణ కాపాడుకునే దానికి ఉపయోగపడే జీవితం వాడు జీవించకుండా తన ప్రాణాన్ని ప్రేమించుకుంటాడు, చూసినారా? అదే అండి. చదవండి. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. చూసారా? ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎక్కడ జరుగుతుంది? మోస్ట్లీ ద్రాక్షరసం తాగేవన్నీ ఎక్కడ జరుగుతుంది? వైన్ తాగే అలవాటు లేదు బ్రదర్ అనుకుంటే ఏమనుందండి ద్రాక్షరసం తర్వాత మాంసము హెచ్చుగా తినువారితోనైనను. ఇప్పుడు ఇది ఒక అలవాటు ఏమంటే, కలిసి మాంసం తినేది ఒక రెగ్యులర్ హ్యాబిట్ అయిపోతుంది. మాంసమే కానీ కలిసి తింటే అదొక ఆనందం. ఎందుకంటే ఆ మాంసం తింటా ఉన్నప్పుడు 4 మాటలు మాట్లాడుకుంటూ ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ తిరిగి తెచ్చుకొని మాట్లాడుతూ ఆ సమయాన్ని అట్లాగా గడిపేసి త్వరగా అందరూ బాయ్ బాయ్ చెప్పుకుని వెళ్ళిపోవడం. నెక్స్ట్, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. అయిపోయింది. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇప్పుడు ఏమనుందంటే అక్కడ, ఇప్పుడు త్రాగుబోతు గురించి తిండిబోతు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ రెండు దేనికి తీసుకుపోతుందండి? అదే దరిద్రులగుదురు. అయిపోయిందండి. ఇప్పుడు తాగుబోతు అలవాటు ఉండే వాళ్ళు ఆలోచించమ్మా, తాగుబోతు అలవాటు లేదు కదా అని తిండిబోతు అలవాటు ఉంటే దరిద్రులు అవుతాయి. ఎందుకు చెప్పండి? వారి కడుపే వారికి దేవుడు అని వాక్యం చెప్పిందండి. తిండిబోతు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు తెలుసా? ఉదయం ఏం వంట చేయాలా, మధ్యాహ్నం అయితే ఏం తినాలా ముందు ఆలోచించేది, మళ్ళీ రాత్రి తినేదే వాడు బతికైపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఏం తినాలా, మధ్యాహ్నం అయితే ఏం తినాలా, రాత్రి అయితే నాన్ వెజ్. ఇప్పుడు ఇవేమైపోతుందంటే వీటికే వాని సమయము, వీటికే వాని యొక్క డబ్బు, వీటికే వాని యొక్క ఇంపార్టెన్స్ అయిపోతూ ఉంటుంది. అది ఏదది ద్రాక్షరసం, వైన్ తాగేదైనా కానీ. మరి ఇప్పుడు ఈ జనరేషన్ లో వైన్ అంటే అది డిసిప్లిన్ వైన్ అయిపోయింది. బార్లో పోయి వైన్ తాగేంత లేకుండా ఫ్యామిలీలోనే కూర్చొని ఫారిన్ కంట్రీస్ లో అంతా బీర్ తాగుతారు. ఏమంటే 0.5% ఆల్కహాల్ కదా అని. ఆల్కహాల్ యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది కదా, హెల్త్ కు మంచిదని అది కూర్చొని దాన్నే పనిగా ఎత్తుకొని తాగేది. నిజం అండి. ఇట్లాంటి లైఫ్ అంతా క్రిస్టియన్స్ మధ్యలో కూడా ఉందండి. నెక్స్ట్ ఏముందండి? నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగు. సరే, ఇప్పుడు ద్రాక్ష రసం తాగే అలవాటు లేదు, తిండిపోతనం అలవాటు లేదు అనుకోండి, నెక్స్ట్ ఉండేది ఏమండి? నిద్రమత్తు. ఈ నిద్రపోవడానికి వేళపాల లేకుండా ప్లాన్ చేసేదండి. సో ఉదయం నుంచి రాత్రి వరకు 24 hours మీరు తీసుకుంటే ఏమండి, రాత్రి నిద్రపోయేది ఉంది, ఉదయం నిద్రపోయేది ఉంది, మధ్యాహ్నం నిద్రపోయేది ఉంది, సాయంకాలం నిద్రపోయేది ఉందండి.
యాక్చువల్ గా నిద్రపోయేది బేసిక్ గా అలవాటు చేసుకుంటే ఏ పూట మాత్రం నిద్రపోతాము? రాత్రి పూట నిద్రపోతాం. ఎందుకు? పగలంతా మనం ఏం చేస్తామండి? కష్టపడతాము, రాత్రి సేద తీర్చుకుంటాము. అయితే రోజులో ఎన్ని పూట్లు ఉన్నా ఒకవేళ సమయం కొంచెం దొరికేసిందంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్న ఇట్లాంటి వాళ్ళకు నేను చూశాను పిల్లరా. నాకు ఇప్పుడు మధ్యాహ్నం పడుకుంటే నాకు నిద్ర రాదు. కొన్ని టైంలో నాకు రాత్రి పడుకుంటే సమృద్ధిగా నిద్ర వస్తుందండి. కానీ డే టైంలో ఎంత ప్రయాసపడి నిద్ర, ఎందుకంటే స్కూల్ చదివేటప్పటి నుంచి, కాలేజ్ చదివేటప్పటి నుంచి అలాగే అది కంటిన్యూ అయిపోయింది. అది మేమంతా స్కూల్ చదివే పిల్లకాయలు, కాలేజ్ చదివే వాళ్ళంతా మధ్యాహ్నం 1 పీరియడ్ ఏమన్నా పడుకోవడానికి ఇస్తారా స్కూల్లో? కాలేజీలో ఏమన్నా 1 పీరియడ్ 1 అవర్ నిద్రపోండి అలవాటు చేస్తారా? ఎక్కడ అలవాట్లు లేవు. నిద్రపోతే ఎప్పుడు మాత్రమే అండి? రాత్రి. అది సేద తెలుసుకునే దానికి సరైనటువంటి ఒక సమయం అంతే. అయితే బైబిల్ ఏం చెప్పిందండి అక్కడ? మళ్ళీ చదవండి. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఎప్పుడు పడితే అప్పుడంతా నిద్రపోతా ఉంటే మేల్కొని చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉంటాయి. ఆ సమయాల్లో కూడా నిద్రపోతా ఉన్నాం అనుకోండి, అది మనకేమంటే చింపిరి గుడ్డనా? అది ప్రియులారా. కాబట్టి నిద్రమత్తు కూడా చాలా డేంజర్. అనేక సందర్భాల్లో కూడా పడిపోతూ ఉంటామండి ఆ విషయంలో. ఎక్కువ టయర్డ్ అయి నిద్రపోవడం వేరండి, కానీ దాన్ని హ్యాబిట్ చేసుకొని ఆ నిద్రపోవడం అంటే అంత చాలా ఇష్టపడేటువంటి వారు ఉంటారండి. కాబట్టి అది కూడా మనకి దరిద్రం తెచ్చిపెడుతుందండి. ఆల్రెడీ మనము ఇప్పుడు యాక్చువల్లీ ఆ సబ్జెక్ట్ చూసుకునేటప్పుడు గుణవతి స్త్రీల సబ్జెక్ట్ లో, స్త్రీలు అంటే స్త్రీలకే కాదు, ఇది పురుషులకి, చిన్నవారు పెద్దవారు అందరికీ ఉంటుందండి. ఇది సమయం కాని సమయంలో చేయవలసిన పనులు చేయకుండా పోవడం. అయితే ఆ స్త్రీ ఎట్లుంటుందంట? గుణవతి స్త్రీ గురించి చూసేటప్పుడు షీఈ్ ఎ హార్డ్ వర్కర్. హార్డ్ వర్కర్ అన్నప్పుడు ఎన్ని క్వాలిటీస్ మనం చూస్తామండి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. అప్పుడు అది స్త్రీ పాటించేవారుగా ఉండాలి, పురుషులు పాటించేవారుగా ఉండాలి, చిన్నలైనా పెద్దవారైనా అందరం ఏం కలిగి ఉండాలంటే మన ప్రాణాన్ని మనం ప్రేమించుకోవడం. ఇవన్నీ కూడా నాకు తెలిసి 3 కదా: నిద్ర, ఆ తర్వాత ఇంకేంటండి, తిండిపోతున్నాం. వైన్ తాగే అలవాటు లేకపోతే తిండిపోతున్నాం. ఇక మించిపోతే పేతురు చెప్పినట్టు అలంకరణ చేసేటువంటి ఒక పిచ్చి ఉంటుంది కొంతమందికి. డ్రెస్సింగ్, జ్యువెల్స్, ఇవన్నీ కూడా ఎవరిని ప్రేమించుకునేది ఎంత? ఓకే, 4 అలవాట్లు లేవు అనుకున్నామండి. చాలా క్రిస్టియన్ లేడీ లాగా కనిపిస్తుంది, క్రిస్టియన్ ఒక పురుషుల్లా కనిపిస్తాడు చూసాక అనుకుంటే కూడా ఈ అలవాట్లే ఏమీ లేకపోయినా, అతడు ఏ పాపం చేయకపోయినా దేవునికే ఉపయోగం జీవితం జీవిస్తూ ఉంటాడు. వాడే అక్కడ చెప్పినట్టు అదేంటండి, ఏం గింజ? గోధుమ గింజ ఒంటిగా ఉంటుంది చూడండి, అది ఎవరికి ఉపయోగం లేని జీవితం అండి. అందుచేత ప్రియులరా, మనము మనల్ని సంతోషపరచాలనుకునేటప్పుడు అంతా మనం ఎవరిని సంతోషపరచట్లేదు, దేవునినే సంతోషపరచట్లేదండి. కాబట్టి ఎన్ని విషయాలు చూసుకున్నాం ప్రియులరా? 3 విషయాలు చూసుకున్నాం. దేన్ని ఆధారం చూసుకున్నాం? ఇది రక్షణ మునుపటి కంటే ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది అనేది మనం మర్చిపోకూడదండి. అప్పుడు దగ్గర ఉంది, మన సమయం దగ్గర ఉంది, ఆసన్నం అవుతుంది అనేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకున్నాం ఈ 3 విషయాలతో మీరు కానీ మ్యాచ్ చేసి చూసుకోండి, డెడ్ ఆపోజిట్ గా ఉంటుంది కదా. ఇలాగాని మనం జీవిస్తే ఆసన్నమవుతున్న రక్షణను పొందుకోవడానికి డెడ్ ఆపోజిట్ జీవితం కదా ఇది. కాబట్టి ప్రియులరా, మనం అందరము చాలా జాగ్రత్త పడవలసింది మనల్ని రక్షించబోతున్నటువంటి మన దేవునితో మనం సంబంధాన్ని చాలా బలంగా పెట్టుకోవాలండి. రెండోది, మనము దృష్టించాల్సింది ఎప్పుడు మన దేవుని. ఎక్కడ కూడా మనుషుల్ని దయచేసి ఎక్కువ దృష్టించద్దంటే మనుషులతో చేరొద్దనిగా చెప్పేది. మనుషులకు సంబంధించినటువంటి వారిని సంతోషపరిచేటువంటి విషయాలు చేయొద్దండి. మూడోది, మనలను మనం సంతోషపరుచుకునే విషయాలు ఏవి కూడా మనము చేయకుండా దేవుని సంతోషపరిచేటువంటి విషయాలు చేయాలండి. ఆ రీతిగా చేస్తేనే మొదటి కొన్ని వచనాలు చూసుకున్నామే, ఆత్మను రక్షించే విషయం జరగబోతా ఉంది. ఒక రోజు ఉగ్రత దినం నుంచి తప్పించబడే దినం ఒకటి ఉంది, పరలోకముకు వెళ్ళేటువంటి దినం ఒకటి ఉంది. ఆ యొక్క దినంలో మనము ఎత్తబడగలుగుతాం ప్రియులారా. ఆ రీతిగా తండ్రిని దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఇంతవరకు ఓపికతో మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.